ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది. కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. 2,000 పింఛన్ వచ్చేటోళ్ళందరికీ ఒక్క నెల ఆగితే 4,000 పింఛన్ వస్తుందని మా రాహుల్ గాంధీ నాయకుడు ఇస్తాడని గోడ మీద ఆధునిక పెట్టుకుంటుండు ఓట్లేసి. కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000. అయ్యా ఈ ప్రభుత్వం వచ్చింది మా రైతులకు కష్టాలు వచ్చినవి. వీనికి ఓటేసి వీని గుద్దలమాట వీనికి ఓటేసి పాడు చేసుకున్నాం. మా చెప్పుతో మేము కొట్టుకోవాలి సార్. మా చెప్పుతో మేము కొట్టుకొని బుద్ధి తెచ్చుకోవాలి. పంటలో పండవు ఆయన సన్నపియం ఇంకా మా గుద్దలకి ఇట్లా వస్తున్నాయి. రేవంత్ రెడ్డి పూకుల కూడా ఆధునికలాడు. బిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల. రేవంత్ రెడ్డి కోటీశ్వరాలు చేద్దామని చూస్తాను. అబ్బో ఆయన సూరత్ దేకము మెత్తుకు అన్నట్టుంది ఆయనది. అరేవా ఆయన అంట మమ్మల్ని చేసి పెడతాడు ఆయన. నా బాధ్యత అది లంగా పూకుల కూడా. తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు నగదు. మరి నువ్వు కాంగ్రెస్ గట్ట తిడితేనే మరి నన్ను తెంగుతున్నాడు. ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే మీ పార్టీలు తులం బంగారం పిచ్చర్ ఇచ్చిండు ఆయన. అది ఆయన చెప్తాడు పెళ్లి చేపించుకున్నాను. 10 నెలలు అయితే 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి ఆ ఫ్రీ వేస్ కూడా వేస్ట్ లాని కొడికాడు. ఎందుకట్లా 30 రూపాయలు దాన్ని 15 రూపాయలు పెట్టిన అందరు కొడుతుంచు. మొగోడు ఎక్కితే ఆడ సీటే ఇస్తలేదు. పైసలు పెట్టాలి, మొగోడు పైసలు పెట్టాలి, గుర్రాన్ని పట్టుకొని నిలబడాలి. బండి బందూరే భయ్య బండి బందూరే గొడ్డిని జమారే భయ్య భజన జమారే. రేవంత్ రెడ్డి అది విక్తాడు బట్టే వాళ్ళు అంజోకు మాట కరవాళ్ళు అంజోడుకు ఇక అంటేనే కాంగ్రెస్ పార్టీ కానీ బట్టే వాళ్ళు అంజోడుకు జనాన్ని మోసపుచ్చి లంచ కొడుకుయాల గద్దె మీద కూర్చుండు మొట్ట చూపిస్తుండు. అటగదే మీ కాంగ్రెస్ వాళ్ళకి కింద కోపం మరి ఏం చేస్తారు? మరి మీ నాయకులు మీరన్నా వెనకేసుకురావాలి. చెప్తారు కొట్టుకుంటారు ఒకడొకడు. కాంగ్రెస్ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. నా పేరు లలిత, ఎంజీ నగర్కి వెళ్ళి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ తరఫున ఎవరికి ఇంట్లో వచ్చినాయి ఉన్నోని గుద్దలనే పెడుతుండు. రేవంత్ రెడ్డి గారు ఉన్నోని గుద్దలనే ఊపిరి పెడుతున్నాడు కానీ లేనోని గుద్దలు మాత్రం చూస్తలేడు. ఎంజీ నగర్ కి రమ్మని మన గుద్దలు దమ్మంటే వాడు మొగోడైతే అమ్మనాయనకు కరెక్ట్ పుట్టినోడైతే ఎంజీ నగర్ లో ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి ఇల్లు లేదు చెక్ చేయమను. అమ్ముకున్న వాళ్ళు ఉండరు, అమ్ముకోలేని వాళ్ళు ఉండరు. అది అమ్ముకొని మళ్ళీ ఇల్లు కావాలని మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కు మళ్ళీ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన ఎంజీ నగర్ లోనే. అత్తకు వచ్చిన కోడలికి ఏం చేస్తున్నావు వాడు ఇంటికి రమ్మను నేను మాట్లాడతా. ఆడ బస్సుకి గల్లీలకి రమ్మను. సస్తే శవాన్ని వండబెట్టడానికి కూడా ప్లేస్ లేదు మాకు తెలుసా. అక్కడ దారి లేదు. ఓట్లకు వస్తే గుద్ద మీద పైంటిపి ఓట్ల మీద అంతా వాని. ఇప్పుడు ఎలక్షన్ లో ఎవరికి ఓటు వేయనంటే వెయ్యను. మాకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు నాకు ఇల్లు వచ్చింది. డివిజన్ గా డబుల్ బెడ్రూమ్ అని కట్టుకోమని ఇచ్చిండ్రు. ఎంతో అంతా 100 తోసినంత ఇచ్చిండు. మేము కట్టుకోవడానికి మాకు లోన్ కూడా అప్లై చేసుకోవడానికి మళ్ళీ అవకాశం పెడతానని ఇప్పటిదాకా అవకాశాలు లేవు. ఆ గుడిసె కారుతుంది. ఓసారి వచ్చి ఫోటో కొట్టుకొని పోయినా బాగుంటది. అంటే మీకు ఏంటి తులం బంగారం అనే స్కూటీలు అనే గ్యాస్ 500 అనే కరెంటు వాడిచ్చిన బతుకమ్మ చీరన కట్టుకున్నా, వాడిచ్చిన బ్యాగ్ వేసుకున్నా, వాడిచ్చిన లంచే పెట్టుకుంటున్నా. మొత్తం రేవంత్ రెడ్డి ఇచ్చినాయేనా? మొత్తం వాడిచ్చినాయే. వాడు ఇవ్వలేదు ఎదవా. మళ్ళా గెలుస్తాడమ్మా? మళ్ళా గెలవద్దు. గెలిస్తే మాత్రం అసలు ఆడాలని తిడతా, మొగోళ్ళని తిడతా. చీరలు కట్టడం కాదు. కేసీఆర్ వస్తే మాకేదైనా ఉపయోగం ఉంది కానీ రైతు బంధు మాత్రమే బతుకుతుంది. అర్థమైందా? టమాటాలు కూరగాయలు అవి రేట్లు పెంచుతున్నారు. నూనె ప్యాకెట్లు అవి ఇవి రవ్వ ఏమేమి సౌదలు మాత్రమే పెంచుతున్నాడు. మేము పేదలం ఎక్కడ పోవాలి? ఇప్పుడు నా భర్త చనిపోయి నేను పింఛన్కి పెట్టుకున్నా, ఇప్పటిదాకా లేదు. 3 సంవత్సరాల నుంచి గాంధీ జయంతి పోయింది, గాంధీ జయంతి వచ్చేసింది. 3 వెళ్ళి 3 పడ్డాయి. ఇప్పటిదాకా అది పింఛన్ ఆఫీస్ కడుకోతా వస్తుంది పోమ్మ. కేర్లెస్ అసలు లేనే లేదు. నేను కొత్తగా పెట్టుకున్నా గానీ లేదు. చెప్పమ్మా ఏంటిది? ఎందుకు తిడుతున్నావు రేవంత్ రెడ్డి? ఏం చేసినాడు? కొత్త హాస్పిటల్ బస్సులు వేస్తాడు.
అంత ఎకరాల 70 ఎకరాల భూమి దాంట్లో అమ్మ పుట్ల వేయాలాడు బండబాజు ముండ కొడుకు పెట్టుకుంటాడు. ఈడ బస్సులు ముందే మురికి నీళ్ళు వస్తాయి, ఈ రోడ్లు చూడు కనిపిస్తాయి కదా. మొట్టాభివృద్ధి చేస్తాడు. అడిగి నాకు గలీజ్ మాటలు వస్తాయి. వానికి పిలుచుకురా ముంగటే రావాలి. మినిస్టర్ అయితే పబ్లిక్ రావాలి. ఆడు పబ్లిక్ వచ్చి మొగడు ఉన్నాడు కదా, రండగాడైతే దొంగ లెక్క దాచుకుంటాడు. మొట్టాల ముఖ్యమంత్రి ఆడు ఎవరు చేసిండు ఆడికి? ఆడు హైదరాబాద్ నుంచి రాలేడు, పట్నం నుంచి రాలేడు. ఆడు ఊరోళ్ళు కానీ 500,000 రూపాయలు వేసి ఓట్లు ఇచ్చేసిండు. ఇక్కడ అందరికి సాగునీరు చేస్తున్నాడు. 70 ఎకరాల జాగున్నది కదా, 70 ఎకరాల జాగున్నదంట. ఎన్ని ఎకరాలు ఉన్నదంట దాని అమ్మ పుట్ల అని తెల్ల పుట్ల ఆడ వేసుకోమను. ఈడ ఏదు ఈడ రాని ఆడు ఇంటికి రమ్మను. ఈడే ఉన్నది అయ్యో పాల్తు గుండా కొడుకు అరెస్ట్ చేస్తాడు. ఎవరికి చేస్తాడు అరెస్ట్? అని చేతిలో పవర్ ఉందని చూపిస్తాడు ఆడు. మాకేం రాలే, ఒక లైట్ బిల్ మాకు రాలే, ఒక ఇల్లు రాలే, ఏం రాలే మాకు. చీరలు బంద్ చేసిండు ఆయన కేసీఆర్. చీరలు ఇస్తుండే, నెలకు పైసలు ఇస్తుండే. కరోనా వచ్చినప్పుడు 1500 వేసిండు. ఈడేం చేసిండయ్యా?